ఓకే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఫస్ట్ వీడియోకి నాకు రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది అండ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకున్నారు. ఐమ్ సో హ్యాపీ. సో ఫస్ట్ వీడియోకి ఈ రెస్పాన్స్ రావడం కొంచెం రేర్. రైట్. సో ఈరోజు టాపిక్ ఇన్స్టిట్యూట్ కరిక్యులం వెసెస్ రియాలిటీ. అంటే ఇన్స్టిట్యూట్స్లో మీరు నేర్చుకున్న తర్వాత మీకైనా సరే, ఒకవేళ నేను నేర్చుకున్నప్పుడు కూడా నా రెండర్స్ ఎట్లా ఉంటాయో నేను చూపిస్తాను. అండ్ ఇప్పుడు మేము రియల్ టైం ప్రాజెక్ట్స్ నేను చేసేటప్పుడు నా ట్రాన్స్ఫర్మేషన్, నా రెండర్స్ మళ్ళీ ఇప్పటికి ఎట్లా వచ్చినాయో నేను చూపిస్తాను. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు 8 years నుంచి నేను వర్క్ చేస్తున్నాను అని చెప్పాను కదా. సో స్టార్టింగ్లో నా రెండర్స్ ఎట్లా ఉన్నాయి అండ్ ఇప్పుడు నేను ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను, లైక్ పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే. సో 3ds Max సాఫ్ట్వేర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా. సో దిస్ ఇస్ ద టాపిక్. అండ్ మధ్యలో మీకు స్కెచ్అప్ ప్రాజెక్ట్స్ కూడా చూపిస్తాను కొన్ని. సో జస్ట్ ఫర్ డెమాన్స్ట్రేషన్. సీ నౌ. సో వెన్ ఇట్ కమ్స్ టు మై ఒపీనియన్, ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నది ఎప్పుడు కూడా రియాలిటీకి మ్యాచ్ అవ్వదు గైస్. ఓకే. సో నేను కూడా అట్లా నేర్చుకున్నాను. 2016లో బెంగళూరులో నేను ఆటోక్యాడ్, 3ds Max అండ్ రెవిట్ సాఫ్ట్వేర్స్, వాటితో పాటు వీరే రెండర్ సాఫ్ట్వేర్ నేను నేర్చుకున్నాను. రైట్. సో నేర్చుకున్నప్పుడు నా ఫస్ట్ అవుట్పుట్, see here, now this is the first output. See, ఇది నేను ఫస్ట్ రెండర్ తీసింది. వీరే 3ds Max సాఫ్ట్వేర్లో నేను మోడలింగ్ చేసిన పార్ట్ ఇదంతా. అండ్ బ్యాక్గ్రౌండ్, ట్రీస్, బిల్డింగ్స్, తర్వాత ఎన్విరాన్మెంట్, స్కై, సన్. దిస్ ఈస్ మై ఫస్ట్ రెండర్ అవుట్పుట్. అండ్ తర్వాత ఒక 5 years తర్వాత నా రెండర్స్ ఇట్లా కనిపిస్తున్నాయి. సీ హియర్, మీకు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. సో దాట్స్ నౌ అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. సో నేను ఇచ్చిన ఫస్ట్ టైం రెండర్కి అండ్ తర్వాత నేను ట్రాన్స్ఫార్మ్ అయిన పార్ట్కి ఒకసారి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. దిస్ ఇస్ ద డిఫరెంట్ ప్రాజెక్ట్. లైటింగ్ కానీ, లేకపోతే ఎన్విరాన్మెంట్ కానీ, బ్యాక్గ్రౌండ్ ఎన్విరాన్మెంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కై, సీ ద మెటీరియల్ డీటెయిలింగ్. అండ్ ఎక్కడైనా లైక్ డిస్టర్బెన్సెస్ నాకు ఇక్కడ ఏమీ లేకుండా చాలా క్లియర్గా కనబడుతుంది. మిర్రర్లో, గ్లాస్లో రిఫ్లెక్షన్స్ చూడండి. అండ్ టెక్స్చర్ పార్ట్, సీ ద రిఫ్లెక్షన్స్ హియర్ ఆల్సో. సో ఇది గోల్డ్ ప్లేటెడ్ టైప్ ఇచ్చాను నేను ఎలివేషన్లో. నా దీంట్లో కూడా రిఫ్లెక్షన్స్ అబ్జర్వ్ చేయండి. నా దిస్ ఇస్ ద రిఫ్లెక్షన్ పార్ట్. సో ఇదంతా డీటెయిలింగ్ మీకు ఎక్స్పీరియన్స్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో కానీ టైం పడుతుంది. ఓకే. సో దీంట్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సి, ఒక వైట్ కలర్ డాట్స్ ఇట్లా మీకు కనబడుతున్నాయి కదా. అండ్ రోడ్ టెక్స్చర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. రోడ్ టెక్స్చర్, వెహికల్స్ అండ్ ఇది ఇంకొక అవుట్పుట్ నేను ఇచ్చిన పార్ట్. నెక్స్ట్ వన్. ఓకే, ఫైన్. సో ఇది ఒక పార్ట్, ఫస్ట్ ఇచ్చిన పోర్షన్. దిస్ ఇస్ ద పార్ట్. సో ఈ ఇమేజ్ మనం చూస్తున్నాం కదా, ఇది ఒక అవుట్పుట్. కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ ఏమైనా ట్రై చేసాము అంటే, సో ఆ అవుట్పుట్ ఇంకొక అవుట్పుట్ నేను ఇట్లా డిజైన్ చేసి నేను చూపించాను. ఓకే. సో ఫస్ట్ డిజైన్ చేసిన అవుట్పుట్స్ మీకు ఎవరికైనా ఇట్లాగే వస్తాయి కదా. కానీ ఇది రియల్ టైంలో క్లయింట్ యాక్సెప్ట్ చేస్తారంటే 100-200% యాక్సెప్ట్ చేయరు. ఓకే. సో వాళ్ళకి అవుట్పుట్ ఖచ్చితంగా మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా సరే ఇట్లాగే కావాలి. మీకు ఇంటర్న్షిప్ చేయడానికి మీరు వెళ్ళినా సరే మీ అవుట్పుట్స్ అట్లీస్ట్ ఒక అవుట్పుట్ చూపిస్తాను. మేబీ నా స్టూడెంట్ అవుట్పుట్ ఇట్లాగైనా సరే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు నేను ఇది చూపించే అవుట్పుట్కి అండ్ నేను డిజైన్ చేసిన అవుట్పుట్ కూడా మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి. సో ఇది నా స్టూడెంట్ అవుట్పుట్, వన్ ఆఫ్ మై స్టూడెంట్స్. అండ్ ఇది నేను నేర్చుకొని నేను ఇచ్చిన అవుట్పుట్ 2016లో. ఓకే. సో ఇది 2025లో నా స్టూడెంట్ ఇచ్చిన అవుట్పుట్. నా ఇతను జాబ్ చేస్తున్నాడు లైక్ బెంగళూరులో. స్టార్టింగ్ శాలరీ 25,000తో ఇతను వర్క్ చేస్తున్నాడు. ఓకే. సో నెక్స్ట్ నా ట్రాన్స్ఫర్మేషన్. సి, దిస్ ఈజ్ మై రియల్ టైమ్ అవుట్పుట్. సో ఇది ఒక అవుట్పుట్. నెక్స్ట్ ఇది ఆల్రెడీ చూపించాను కదా. సో
So these two are the same buildings, guys. So same building, కాంపౌండ్ వాల్ అబ్జర్వ్ చేయండి. కెమెరాని నేను కొంచెం టిల్ట్ చేసి చూపించాను మీకు. ఇక్కడ ఈ పోర్షన్ లో ఫ్రంట్ పార్ట్ కనిపిస్తుంది, అండ్ ఇక్కడికి వచ్చేసరికి కెమెరా కొంచెం సైడ్ యాంగిల్ కూడా కనబడుతుంది. సో ఇక్కడ ఒక 2 విండోస్ కనబడుతున్నాయి కదా, అవే విండోస్ ఇక్కడ కూడా ఇక్కడ ఉంటాయి చూడండి. సో సేమ్ పార్ట్, అండ్ కలర్స్ కొంచెం చేంజ్ చేశాను. అండ్ ఇదే కాన్సెప్ట్ కి ఒక డిఫరెంట్ కలర్ పోర్షన్ నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. See now, see, సేమ్ బిల్డింగ్, కొంచెం నేను కలర్స్ లో డిఫరెన్స్ చూపించాను, కానీ ఒక్కసారి కాన్సెప్ట్ కూడా కంప్లీట్ గా మీకు చేంజ్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదా. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ కలర్ లో అండ్ కాన్సెప్ట్ లో కూడా. ఇందాక డిఫరెన్స్ అబ్జర్వ్ చేశాం కదా, నౌ సీ ద కాన్సెప్ట్ ఆల్సో. సేమ్ బిల్డింగ్, రైట్. సీ నౌ, సేమ్ బిల్డింగ్, రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్. కానీ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ బిల్డింగ్ కొంచెం నాకు ఇట్లా వైడ్ గా కనబడుతుంది, అంటే హైట్ తక్కువ ఉన్నట్టు కనబడుతుంది. అండ్ ఈ కాన్సెప్ట్ లో నాకు బిల్డింగ్ కొంచెం హైట్ ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది. ఓకే, సో ఇది మీరు ఇచ్చే కెమెరా యాంగిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అండ్ మీరు ప్లాన్ చేసిన కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, కానీ సేమ్ బిల్డింగ్. సో దిస్ ఈజ్ అప్ టు యూ, మీరు ఎట్లా డిజైన్ చేస్తారు అనేది, అండ్ క్లయింట్ ఎట్లా ఫైనలైజ్ చేస్తారు అనేది, దట్స్ ద అల్టిమేట్ పార్ట్. ఓకే, కానీ కాన్సెప్ట్ మనం క్రియేట్ చేసేటప్పుడు ద కెమెరా పొజిషన్, అట్మాస్ఫియర్, ప్లేసింగ్ ద ట్రీస్, అండ్ రోడ్ పోర్షన్, కాంపౌండ్ వాల్ ముందు ప్లాంట్స్ ఉన్నాయి కదా, సో ఈ ప్లాంట్స్ ఇవన్నీ మనం కస్టమైజ్ గా ప్రతి పోర్షన్ మనం క్రియేట్ చేయాల్సిందే. ఏ సాఫ్ట్వేర్ మీరు ఓపెన్ చేసినా సరే మీకు బ్లాంక్ స్పేస్ కనబడుతుంది, ఓన్లీ ద ఎంటీ ఇన్ఫినైట్ పార్ట్. ఓకే, సో 3ds Max చూడండి ఒకసారి, కంప్లీట్ ఎంటీ పోర్షన్. సో దిస్ ఈస్ ద పార్ట్. మీకు ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అంతా ఇట్లా కనబడుతుంది, ఓన్లీ ద ఇన్ఫినైట్ స్పేస్. సపోజ్ ఒక బాక్స్ నేను క్రియేట్ చేసుకుందాం అనుకుందాం. ఓకే, సో ఇట్లా బాక్స్ ఒకటి క్రియేట్ చేసేసాను చూడండి. గ్రౌండ్ మీద, లైక్ గ్రౌండ్ లెవెల్లో మీకు బాక్స్ ప్లేస్ అయినట్టు కనబడుతుంది కదా, లైక్ ఒక గ్రిడ్ ఉంది కదా ఇక్కడ. సో ఇప్పుడు గ్రిడ్ లేదు చూడండి. సో ఈ బాక్స్ మీకు గ్రిడ్ ఇట్లా కనిపిస్తున్నా ఆర్ గ్రిడ్ ఇట్లా డిసపియర్ అయి ఉన్నా సరే, మీకు మోడల్ అనేది మీరు క్రియేట్ చేసే పోర్షన్ అంతా కంప్లీట్ గా ఎయిర్ లోనే ఉంటుంది. అండ్ ఇట్లాగా ఉన్న పోర్షన్ నుంచి మనం డెవలప్ చేసే కాన్సెప్ట్, ఇట్ మే బి ద ఎక్స్టీరియర్ పార్ట్ ఆర్ ఇంటీరియర్స్ కూడా నేను చెప్తాను తర్వాత. సో ఫస్ట్ విల్ గో విత్ ద ఎక్స్టీరియర్ పార్ట్. ఓకే, సో ఇట్లాంటి కాన్సెప్ట్ కంప్లీట్ గా మనం క్రియేట్ చేసి క్లయింట్ కి ఇవ్వాలి ఫ్రమ్ ద స్క్రాచ్. ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, సో విల్ బి డిజైనింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ అని చెప్పి. సో ఫస్ట్ వీడియోలో ఒకవేళ ఎవరైనా ఫాలో అవ్వకపోతే జస్ట్ ఒకసారి మన ఛానల్లో చూడండి, వీడియో ఉంటుంది. సో హియర్ కంప్లీట్ గా ఇట్లా డిజైన్ చేసి మనం క్లయింట్ కి చూపించాలి. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, 3ds Max నేను చూపిస్తున్నాను కదా. సో కాన్సెప్ట్ ఎట్లా డిజైన్ చేస్తాం, నౌ దిస్ ఈస్ ద కాన్సెప్ట్. AutoCAD డ్రాయింగ్. సో ఈ AutoCAD డ్రాయింగ్ మనం డిజైన్ చేసుకున్న పార్ట్. AutoCAD డ్రాయింగ్ నుంచి అండ్ 3D మోడలింగ్, దిస్ ఇస్ ద 3D మోడలింగ్ పార్ట్. నేను వాల్స్ చూపించాను అండ్ మెయిన్ డోర్ చూపించాను, విండోస్ నేను క్రియేట్ చేశాను, అండ్ ఇక్కడ బాల్కనీకి గ్లాస్ రైలింగ్ నేను క్రియేట్ చేశాను. అండ్ సీ నౌ ఓన్లీ 2 పోర్షన్సే నేను ఇట్లా డిజైన్ చేసి చూపించాను, అంటే ఈ టూ వ్యూస్ మాత్రమే నేను ఇచ్చాను. సో ఫ్రమ్ దిస్ కార్నర్ యాంగిల్ ఆర్థోగ్రాఫిక్ నుంచి you'll see in the perspective part. See in the perspective one. So ఈ perspective part, see this. సో ఇది ఈ బిల్డింగ్ కి మనం కాన్సెప్ట్ అప్లై చేస్తే మీకు ఇట్లా కనిపిస్తుంది. నౌ దిస్ ఇస్ దట్ ద సేమ్ బిల్డింగ్. ఫస్ట్ నుంచి చూపిస్తాను చూడండి. సో దిస్ ఇస్ ద ఎంటీ పార్ట్. బాక్స్ జస్ట్ ఇక్కడ క్రియేట్ చేసి చూపించాను. ఐ డిలీట్ ద బాక్స్. సో డిలీట్ చేసాం. AutoCAD డ్రాయింగ్ ఇక్కడికే మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఒక మోడల్ ఇట్లా డెవలప్ చేసుకుంటాము. అండ్ ఈ మోడల్ కి కంప్లీట్ గా ఇప్పుడు కాంపౌండ్ వాల్, రోడ్, ఈ కాంపౌండ్ వాల్ ముందు ప్లాంట్స్, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మనం కెమెరా ప్లేస్ చేస్తాం కదా. సో కెమెరా ప్లేస్ చేసిన పార్ట్ దగ్గర నుంచి మనం మళ్ళీ ఫైనల్ రెండరింగ్ కి వెళ్ళే ముందు
ఇప్పుడు ఒకసారి చూడండి, విండోస్ కనిపిస్తున్నాయి అండ్ ఫ్రెంచ్ డోర్ కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద స్లైడింగ్ డోర్ అండ్ పైన సో దిస్ ఇస్ ద స్టేర్ కేస్ పార్ట్. ఈ బిల్డింగ్ కి మధ్యలో ఇక్కడ స్టేర్ కేస్ ఉంది అండ్ స్టేర్ కేస్ పార్ట్. సి ఇస్ ద పర్గోలా పార్ట్. పైన లైక్ ఎలివేషన్ కాన్సెప్ట్ ఇదంతా 1 2 3 4 ఇవన్నీ ఎలివేషన్ లో నేను ఇచ్చిన ఎలిమెంట్స్ ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దిస్ ఇస్ ద ఎక్స్టెన్షన్. సో ఈ ఎక్స్టెన్షన్ పార్ట్ అంతా నేను ఇట్లా డిజైన్ చేసి చూపించాను. ఒకవేళ వీటిని మనం పక్కకి మూవ్ చేసాం అనుకోండి, సో నౌ దట్స్ ద బిల్డింగ్. ఓన్లీ బిల్డింగ్ మాత్రమే కనిపిస్తుంది. ఇంకా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ నేను గ్లాస్ ఎలిమెంట్స్, కాంపౌండ్ వాల్, ఇక్కడ కొంచెం నేను బ్రేక్ చేసి నేను స్పేస్ చూపించాను. సో ఇదంతా కస్టమైజేషన్. ఓకే, అండ్ బ్యాక్గ్రౌండ్ లో నేను ఒక డమ్మీ బిల్డింగ్ ఇక్కడ చూపించాను అండ్ ఎన్విరాన్మెంట్ లో ట్రీస్, బయట ట్రాఫిక్ ఇట్లాగా అరేంజ్ చేసి నేను చూపించాను. ఓకే, సో ఓన్లీ ఇవి మాత్రమే మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ బిల్డింగ్ రిలేటెడ్ పార్ట్స్ మాత్రమే నేను క్రియేట్ చేశాను. మిగతావన్నీ ఇవి డౌన్లోడెడ్ పార్ట్స్. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను అండ్ ఇవి ఎట్లా అప్లై చేయాలి, కెమెరాలో ఎట్లా ప్లేస్ చేయాలి అనేది we'll get to know in the upcoming videos. ఓకే, సో రోడ్ పోర్షన్ కూడా నేను డెవలప్ చేశాను. చూడండి, ఇదంతా ఒక్కసారి నేను టాప్ వ్యూలో చూపిస్తాను. మీ కెమెరాలో అన్ని ఇక్కడ దగ్గర లైక్ పక్కనే ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదా. సో ఈ బిల్డింగ్ కి జస్ట్ వెనకాలే ఇక్కడ ఒక డమ్మీ బిల్డింగ్ ఉంది అండ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా ఒక బిల్డింగ్ ఉంది. సి, సో ఇక్కడ కూడా ఒక బిల్డింగ్ ఉంది అండ్ ట్రీస్ పోర్షన్ జస్ట్ ఈజ్ ఫ్రమ్ ద టాప్ వ్యూ నుంచి చూడండి ఒకసారి, ఎక్కడ ఉన్నాయి, పక్కనే ఉన్నాయి కదా. కానీ నేను ఒకసారి కెమెరా నుంచి బయటకు వచ్చేస్తే నౌ దిస్ ఈజ్ యువర్ సీన్, ఎంటైర్ సీన్. సో ఈ సీన్ లో ఈ బిల్డింగ్ నా కెమెరాలో ఉన్న పోర్షన్ కి ఇక్కడ కనిపిస్తుంది కదా. నా వేరే కెమెరాలు చూపిస్తాను చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. మరి టాప్ వ్యూకి వెళ్తే ఈ బిల్డింగ్ ఇంకా ఎక్కడో ఉన్నట్టు కనబడుతుంది అండ్ అసలు ఈ బిల్డింగ్ ఎక్కడుందో నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు సీనా ఇక్కడ ఉంది బిల్డింగ్ అండ్ ఎంత హైట్ ఉంది ఒకసారి కంపేర్ చేయండి. ఆల్మోస్ట్ 10 times కంటే ఇంకా ఎక్కువ సైజులో కనిపిస్తుంది ఈ బిల్డింగ్. ఓకే, కానీ నేను కెమెరాలో చూసేసరికి సీ దిస్ బిల్డింగ్ నేను డిజైన్ చేస్తున్న పోర్షన్ కంటే లైక్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ నేను డిజైన్ చేసిన బిల్డింగ్ కంటే చిన్న బిల్డింగ్ లా కనబడుతుంది వెనకాల. ఓకే, సో దిస్ ఇస్ నోన్ యాజ్ ది పర్స్పెక్టివ్ వ్యూ. మన కెమెరాలో పర్స్పెక్టివ్ వ్యూ, ఇదే వ్యూ మన రియల్ ఐ వ్యూ కూడా పర్స్పెక్టివ్ వ్యూ లాగానే ఉంటుంది. ఓకే, సో అదే వ్యూని మనం సాఫ్ట్వేర్లో మనం క్రియేట్ చేసి కంప్లీట్గా ఒక సీన్ని ఇట్లాగా డెవలప్ చేసి మనం బయటికి ఇస్తాం. ఓకే, సో దిస్ ఇస్ ద డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ యాక్చువల్గా నేను స్కెచ్అప్ అండ్ లూమియన్ సాఫ్ట్వేర్స్లో నేను డెవలప్ చేశాను. ఒకసారి స్కెచ్అప్ కూడా చూపిస్తాను చూడండి. సో ఫ్రమ్ ద ఎంటీ పోర్షన్ నౌ దిస్ ఈస్ ద స్కెచ్అప్ ఇంటర్ఫేస్. సో ఈ స్కెచ్అప్ పోర్షన్ అంతా ఇంకొంచెం క్లియర్గా ఉంది ఇక్కడ చూడండి. అంటే గ్రే పోర్షన్ అంతా ఒక గ్రౌండ్ లాగా, మీకు ఇక్కడ ఇదంతా ఒక బ్లూ కలర్ పోర్షన్ అంతా స్కై లాగా కనబడుతుంది కదా. సి, దిస్ ఈస్ ద గ్రౌండ్ పార్ట్. లైక్ రెడ్ కలర్ ని ఎక్స్ యాక్సిస్ కింద మనం ఎస్టిమేట్ చేస్తాము అండ్ వై యాక్సిస్ ఇస్ ద గ్రీన్ కలర్ వన్, జెడ్ యాక్సిస్ ఇస్ ద బ్లూ కలర్ వన్. సేమ్ పోర్షన్ 3ds Max లో ఇట్లాగా రిఫరెన్స్ లైన్స్ ఏం కనిపించవు, మీకు స్కెచ్అప్ లో అయితే రిఫరెన్స్ కనిపిస్తాయి. కానీ ఐ క్రియేట్ ఎ బాక్స్ హియర్, లైక్ ఒక రెక్టాంగిల్ క్రియేట్ చేస్తాను. ఐ విల్ జస్ట్ పుల్ ఇట్ అప్వర్డ్స్. ఇప్పుడు మీకు ఈ రెక్టాంగిల్ కూడా ఒక గ్రౌండ్ మీద ప్లేస్ అయినట్టు జస్ట్ కనిపిస్తుంది కదా. ఒకసారి చూడండి, సీనా కంప్లీట్ గా ఎయిర్ లోనే ఉంది కదా. సో దిస్ ఇస్ ద ఓన్లీ ఇమాజినరీ పార్ట్. ఆటోక్యాడ్ లో కూడా మీరు చూస్తే 2D పోర్షన్ లో మనకు ఓన్లీ ఇట్లాగా టాప్ వ్యూ నుంచి మనం డిజైన్ చేస్తున్నట్టు మనకు కనబడుతుంది ఆటోక్యాడ్ లో కూడా. ఫ్రమ్ ద టాప్ వ్యూ ఐ గో టు ద కెమెరా ప్యారలల్ ప్రొజెక్షన్, మీకు ఆటోక్యాడ్ అంతా ఇట్లా కనబడుతుంది. నౌ దిస్ ఇస్ ఆటోక్యాడ్ వ్యూ. మీరు ఇక్కడ ఏం డ్రా చేసిన ఆటోక్యాడ్ లో ప్రతి పోర్షన్ ఇంక ఇట్లాగే కనబడుతుంది. మేబీ ఎ సర్కిల్, ఇట్ మేబీ ఎ రెక్టాంగిల్ షేప్, లేకపోతే ఒక లైన్ మీరు ఇట్లా డ్రా చేస్తున్నా సరే ఆటోక్యాడ్ లో కంప్లీట్ గా మీకు 2D లో కనబడుతుంది. నౌ దిస్ ఇస్ ద 3D సాఫ్ట్వేర్. మీకు జెడ్ యాక్సిస్ ఇట్లాగా బ్లూ కలర్ లో ఇక్కడ యాడ్ అవుతుంది. ఆటోక్యాడ్ 3D లో కూడా మనకు ఆప్షన్ ఉంటుంది, కానీ డీటెయిలింగ్ పార్ట్ అంతా మనకి 3D డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ లో మాత్రమే కనిపిస్తాయి. ఓకే,
సో ఈ స్కెచ్అప్ లో కూడా నేను ఇప్పుడు మీకు ఈ ఇమేజ్ చూపిస్తున్నాను కదా, సో ఇది డెవలప్ చేశానని చెప్పాను. అండ్ ఐ సీ ద కాన్సెప్ట్ నౌ దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఓకే, సో గో టు ద సీన్. నౌ దిస్ ఇస్ ద సీన్, సేమ్ కాన్సెప్ట్. ఓకే, see the concept and now this is the render. Just పక్కన చూద్దాం ఒకసారి. now you can see the difference. సో ఇదే కాన్సెప్ట్ రెండర్ అయిన తర్వాత నాకు ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది. మరి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ట్రీస్ కానీ లేదా ట్రాఫిక్, రోడ్ అండ్ స్ట్రీట్ లైట్ పోర్షన్స్ ఇవేమీ కనిపించట్లేదు అంటే స్కెచ్అప్ కి మీకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే ఈ ఎన్విరాన్మెంట్ అంతా నేను క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్ నేను డెవలప్ చేస్తే చాలు. అంతా బిల్డింగ్ కాన్సెప్ట్ అంతా నేను డెవలప్ చేసుకుంది స్కెచ్అప్ లో. ఎన్విరాన్మెంట్, స్కై పోర్షన్ అండ్ సన్లైట్ పార్ట్, ట్రాఫిక్, బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్న ఈ గ్రీనరీ అంతా కూడా నేను డెవలప్ చేసింది లూమియన్ లో. ఓకే, సో SketchUp is more compatible to the Lumion software and 3ds Max compatibility V-Ray కి అండ్ Corona తో ఉంటాయి. ఇక్కడైతే మనం మొత్తం దీంట్లోనే క్రియేట్ చేసుకుంటాం అండ్ ఇక్కడ నుంచే రెండర్ ఇస్తాం. ఓకే, ఎక్కువగా యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ 3ds Max, Corona అండ్ V-Ray. Corona, V-Ray సాఫ్ట్వేర్స్ రెండు రెండరింగ్ సాఫ్ట్వేర్స్. 3ds Max is the modeling software. Okay, and SketchUp is also one modeling software where దీనికి సపోర్ట్ చేసే రెండర్ ఎలిమెంట్స్ ఎన్స్కేప్, V-Ray, Corona సపోర్ట్ చేస్తుంది అండ్ Lumion కూడా సపోర్ట్ చేస్తుంది. సో దోస్ ఆర్ ద రెండరింగ్ సాఫ్ట్వేర్స్. వీటికి ఎక్స్టెన్షన్స్ మీకు ఇక్కడ ఎక్స్టెన్షన్స్ లో కనిపిస్తాయి. సో ఈ పోర్షన్ కి నేను ఈ సాఫ్ట్వేర్ వర్జన్ కి నేను ఎన్స్కేప్ యూస్ చేస్తున్నాను అండ్ 2023 వర్జన్ ఇంకో వర్జన్ ఉంది, ఆ వర్జన్ కి నేను V-Ray యూస్ చేస్తున్నాను. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ద రియాలిటీ నౌ. రెండు సాఫ్ట్వేర్స్ కి మీకు చూపించాను కదా మోడల్ క్రియేట్ చేయడము అండ్ ఎన్విరాన్మెంట్ ఎట్లా క్రియేట్ చేయాలి అనేది. సో దిస్ ఈస్ ద రియాలిటీ. ఓకే, స్టార్టింగ్ లో నౌ దిస్ ఈస్ ద ఇన్స్టిట్యూట్ స్టైల్, దిస్ ఈస్ ఆల్సో ద ఇన్స్టిట్యూట్ స్టైల్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ద రియాలిటీ, సో దిస్ ఈస్ ద రియాలిటీ. మీకు ఇట్లా కనిపించేది రియాలిటీ. నేను క్లయింట్కి ఇచ్చిన లైక్ ప్రాపర్ అవుట్పుట్ ఇది. అండ్ వన్ మోర్ రియాలిటీ, జస్ట్ ఇక్కడ ఒకటి ఉంది కదా, నౌ దిస్ ఈస్ వన్ మోర్ రియాలిటీ. సో దిస్ ఈస్ వన్ మోర్ రియాలిటీ. ఓకే, సో ఇవి G+1 బిల్డింగ్స్ మాత్రమే. అండ్ ఒకవేళ ఓకే, సో G+1 మీకు ఇక్కడ చూపించాను కదా, సో దిస్ ఇస్ ద G+1 ఓన్లీ like independent house. Okay, apartments ki velite, now this is the G+10 floors gated community and నేను డిజైన్ చేసిన exterior elevation part. Okay, so these are the reality. మరి ఇదంతా నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాగా చెప్పాను అండ్ ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో ఇది ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ ఈ అవుట్పుట్స్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది నా ఫస్ట్ అవుట్పుట్. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఇచ్చే అవుట్పుట్స్ నౌ దీస్ ఆర్ ద అవుట్పుట్స్. ఓకే, సో దిస్ వన్ అండ్ దిస్ వన్. సో ఇట్లాగా నేను ఇచ్చినవి వీటికి నేను ట్రాన్స్ఫార్మ్ అవడానికి నాకు పట్టిన టైం 3 years నుంచి నాకు 5 years పట్టింది గైస్. ఓకే, అంటే మీరు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసినా ఎన్ని ట్యూటోరియల్స్ చూసినా మీకు పాయింట్ టు పాయింట్ అంటే ఇట్లా మోడలింగ్ చేయాలి అండ్ విండోస్ ఇట్లా డెవలప్ చేయాలి, వీటిలో కూలింగ్ గ్లాస్ లైక్ టింటెడ్ గ్లాస్ కనిపించాలి అంటే సో ఎలిమెంట్స్ ఎట్లా ఇవ్వాలి అనేది ఒక్కొక్క ఛానల్లో లైక్ ఒక్కొక్క ట్యూటోరియల్ మీకు ఒక్కొక్కలాగా కనిపిస్తుంది. వాటిని మళ్ళీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేసరికి మీకు డేస్, వీక్స్, మంత్స్ తో పాటు ఇయర్స్ కూడా అట్లా గడిచిపోతాయి. ఓకే, కానీ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే 1 by 1 కాన్సెప్ట్ క్రియేట్ చేసినప్పుడే మీకు విండోస్ ఎలిమెంట్స్ క్రియేట్ చేయటం ఎట్లాగా అండ్ మెయిన్ డోర్ ఎలిమెంట్స్ క్రియేట్ చేయటం ఎట్లాగా ఇట్లాగా. హియర్ యూ కెన్ సీ ద బాల్కనీ పోర్షన్. ఈ బాల్కనీ పోర్షన్ లో అండ్ గ్లాస్ ఎట్లా క్రియేట్ చేయాలి, బిల్డింగ్ కి ఎట్లా కాన్సెప్ట్ ఇవ్వాలి. సపోజ్ ఒక్కసారి ఈ కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ లో ట్రీస్ ఉన్నాయి కదా,
డౌన్లోడ్ చేసుకున్న పోర్షన్స్ కి మీకు ఫస్ట్ మిస్ అయ్యే ఎలిమెంట్స్ ఏంటి అంటే జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఒక శాంపుల్ రెండర్ చూపిస్తాను. సి రెండర్, నౌ దిస్ ఇస్ ద రెండర్ ఫ్రేమ్. రెండర్ అవుతుంది. సో ఈ రెండర్ అయ్యే పోర్షన్ లో నాకు బిల్డింగ్, కాంపౌండ్ వాల్, నేను ఇచ్చిన వెహికల్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. రిఫ్లెక్షన్స్ కానీ, లేకపోతే నేను ఇక్కడ గ్లాస్ రిఫ్లెక్షన్ ఇచ్చాను. అండ్ అట్లాగే బిల్డింగ్ లో నేను కొంచెం టెక్స్చర్ యూజ్ చేశాను, టైం పడుతుంది. సీ హియర్. సో ఈ వాల్ కి నేను ఒక టెక్స్చర్ యూజ్ చేశాను. సో ఆ టెక్స్చర్ అంతా కూడా కరెక్ట్ గా వస్తుంది. కానీ బ్యాక్గ్రౌండ్ లో చూడండి ఒకసారి, దిస్ ఈస్ ద మిస్సింగ్ ఎలిమెంట్. అండ్ హియర్ ఈ ట్రీస్ కి ఉన్న గ్రీన్ కలర్ లీవ్స్ టెక్స్చర్స్ ఈ మిస్సింగ్ ఎలిమెంట్స్. అండ్ ఇక్కడ ట్రీస్ అన్ని నాకు ఇక్కడ బాగానే కనిపిస్తున్నాయి సీన్ లో. జస్ట్ వెయిట్. సీన్ లో కరెక్ట్ గానే కనిపిస్తున్నాయి, అంటే గ్రే కలర్ లో కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు గ్రేగా కనిపించినా సరే మీకు గ్రీన్ కలర్ లో వీటి అవుట్పుట్స్ అన్ని వస్తాయి. సో వీటి మిస్సింగ్ ఎలిమెంట్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ లో చూడండి ఒకసారి. దిస్ ఇస్ ద మిస్సింగ్ పార్ట్. అండ్ జస్ట్ ఒకసారి రెండర్ లో ఫ్రేమ్ లో చూద్దాం, చూడండి. దిస్ ఇస్ ద మిస్సింగ్ పార్ట్. ట్రీ ట్రంక్ ఉన్న బ్రౌన్ కలర్ ఏమీ కనిపించట్లేదు. అండ్ లీవ్స్ అసలు ఎట్లాగా ఏమీ లేవు. సీ హియర్ ఆల్సో నేను ట్రీస్ ఇచ్చాను, కానీ లీవ్స్ అన్ని గ్రే కలర్ లో కనిపిస్తున్నాయి. కొన్ని అసలు నాకు బ్రౌన్ కలర్ పోర్షన్ కానీ ఏం లేవు. సో ఇదంతా గ్రే స్టైల్లో కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ బిల్డింగ్ కూడా గ్రే స్టైల్లో కనిపిస్తుంది. అండ్ దిస్ వన్ ఆల్సో గ్రే కలర్ లో కనిపిస్తుంది. ఫ్రంట్ లో ఉన్న ప్లాంట్స్ కానీ, సో ఈ టెక్స్చర్స్ అన్ని, సో దీస్ ఆర్ ద మిస్సింగ్ ఎక్స్టర్నల్ ఫైల్స్. సో ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న పోర్షన్ మనం 3ds Max లో ఇట్లా వర్క్ చేసేటప్పుడు మీకు ఫస్ట్ వచ్చే ఎర్రర్, ఇదే ఎర్రర్ మీకు ఎప్పుడు రిపీట్ అవుతుంది. ఇప్పుడే కాదు, మీకు ఫ్యూచర్ లో కూడా రిపీట్ అవుతుంది. సో ఈ ఎలిమెంట్స్ ని, వీటిని ఎట్లా సార్ట్ అవుట్ చేయాలి అనేది కూడా నేను కంప్లీట్ గా మీకు అప్కమింగ్ వీడియోస్ లో నేను చెప్తాను. ఓకే. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఓకే. జస్ట్ ఎసెట్ ఎక్కడ మిస్ అవుతుంది అండ్ పాత్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, అది ప్రాపర్ గా కనెక్ట్ చేసుకుంటే అంతా వచ్చేస్తుంది. అండ్ అవుట్పుట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఓకే. స్కెచ్అప్ లో అయితే, ఈ స్కెచ్అప్ లో డిజైన్ చేసుకున్న పోర్షన్ నాకు ఎన్విరాన్మెంట్ అవసరం లేదు, ఇక్కడ డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. వీరేలో చేయాలంటే నేను ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి, కానీ అవుట్పుట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కానీ లూమియన్ సాఫ్ట్వేర్ నేను యూస్ చేస్తే మోడల్ మాత్రమే స్కెచ్అప్ లో నేను డిజైన్ చేసుకుంటాను, అండ్ మిగతాదంతా నేను లూమియన్ లో ఇచ్చేస్తాను. నా దిస్ ఇస్ ద లూమియన్ అవుట్పుట్. మోడల్ ఏమో స్కెచ్అప్ లో డెవలప్ చేసుకున్నాము, అండ్ రెండర్ ఏమో లూమియన్ సాఫ్ట్వేర్ లో మనం ఇచ్చాము ఇక్కడ. నా దిస్ ఇస్ ద రెండర్. సో ఈ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా 1 by 1 మన ఛానల్లో ఇంకా వస్తూ ఉంటాయి. సో జస్ట్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ హియర్, సో దీస్ ఆర్ ఆల్ ద రియాలిటీ పార్ట్స్. 3ds Max లో వస్తే నా దిస్ ఇస్ ద 3ds Max పోర్షన్ ఫర్ ద exterior part. And SketchUp వస్తే SketchUp and Lumion, this is the exterior part. When you go to the interiors, exterior కి మీకు interior కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఎక్స్టీరియర్ పోర్షన్ లో స్పేస్ ఈజ్ ఇన్ఫినిట్. మీరు ఎంత పెద్ద కాన్సెప్ట్ అయినా, ఎన్ని లైక్ బ్లాక్స్ ఉన్న బిల్డింగ్ అయినా తీసుకోండి. ఇందాక ఒక 10th floor బిల్డింగ్ నేను చూపించాను కదా. సో ఇట్లాంటివి మనకి గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఏ టవర్ ఏ నుంచి ఐ వరకు ఉంటాయి టవర్స్. టవర్ ఏ, టవర్ బి, సి, డి. మళ్ళీ వాటికి సపరేట్ గా క్లబ్ హౌసెస్ ఉంటాయి, ప్లే ఏరియాస్ ఉంటాయి, టాట్లాడ్స్, సిట్టింగ్ ఏరియాస్, అండ్ స్కేటింగ్ ట్రాక్స్, బ్యాడ్మింటన్ కోర్ట్స్, టెన్నిస్ కోర్ట్స్, స్విమ్మింగ్ పూల్స్. అవన్నీ మనకి 3ds Max లో లిమిట్ లేకుండా ఎంతైనా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. సో దట్స్ ఫర్ ద ఎక్స్టీరియర్ పార్ట్ అండ్ ది ల్యాండ్స్కేప్ పోర్షన్. అదంతా ఇంటీరియర్కి వచ్చేసరికి మనం కంప్లీట్ గా ఫ్లోర్ బై ఫ్లోర్ అండ్ రూమ్ బై రూమ్ ప్రొసీడ్ అవుతాం. ఓకే. సో ఇక్కడ ఒకటే రూమ్ లో నేను 3 కెమెరాస్ ఇవ్వాల్సి వస్తుంది. నౌ దిస్ ఇస్ 1 కెమెరా, అండ్ ఇటువైపు నుంచి చూపించే కెమెరా ఒక వ్యూ, అండ్ బెడ్ సైడ్ నుంచి టీవీ వైపు చూపించే కెమెరా ఈజ్ 3 కెమెరా పోర్షన్స్. నేను ఇక్కడ లిమిటెడ్ స్పేస్ లోనే డీటెయిలింగ్ అంతా నేను ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. సో మీకు ఎక్స్టీరియర్ లో మీరు చేసే డీటెయిలింగ్ కన్నా ఇంటీరియర్ లో మీరు ఈ 4 వాల్స్ మధ్యలో మీరు చేసే డీటెయిలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో అది కూడా డీటెయిలింగ్ అంతా మోస్ట్ రియలిస్టిక్ పార్ట్ 3ds Max లోనే మీకు పాసిబుల్ అవుతుంది.
వీటికి కావాల్సిన మెటీరియల్స్ మనం డౌన్లోడ్ చేసుకోవడానికి లేదా పర్చేస్ చేసుకోవడానికి అంతా 3ds Maxకే ఎక్కువ కంపాటబిలిటీ ఉంటుంది guys. ఓకే, సో దట్స్ వై దిస్ సాఫ్ట్వేర్ హ్యాస్ మోర్ డిమాండ్. ఎన్ని కాంపిటీటర్స్ వచ్చినా సరే 3ds Maxకి చాలా కాంపిటీటర్స్ ఉన్నాయి. SketchUp is one of the best competitor and Blender is one of the competitor. ఎన్ని కాంపిటీటర్స్ వచ్చినా సరే 3ds Max రియాలిటీలో మీకు వచ్చే అవుట్పుట్స్ ఇంటీరియర్స్ కానీ ఎక్స్టీరియర్స్ కానీ ఈజ్ అన్మ్యాచబుల్. ఓకే, సో దీంట్లో ఎప్పుడు మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో దట్స్ వై 3ds Max టఫ్ సాఫ్ట్వేర్ అండ్ అలాగే మోస్ట్ డిమాండెడ్ సాఫ్ట్వేర్ ఆల్సో. ఓకే, సో నౌ దిస్ ఈస్ ద రియాలిటీ. మీకు SketchUp నేను ఇంట్రొడక్షన్ లాగా చూపించాను అండ్ 3ds Max ఇంట్రొడక్షన్ లాగా చూపించాను. సో దోస్ ఆర్ ద మై రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. నేను చేసిన ప్రాజెక్ట్స్లో ఒక్కొక్కటి నేను ఇప్పుడు జస్ట్ మీకు ఒక శాంపుల్ లాగా నేను చూపించాను. ఓకే, సో మీరు ఏ వర్క్ చేసినా, మేబీ ఎక్స్టీరియర్ పోర్షన్ మీరు డిజైన్ చేసినా, ఇంటీరియర్ మీరు డిజైన్ చేసినా సరే, ప్రతి కాన్సెప్ట్ మీకు యునిక్ గానే ఉంటుంది అండ్ ప్రతిదీ మీ క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో నా దగ్గర నేర్చుకున్న నా స్టూడెంట్సే లైక్ స్టార్టింగ్లో 25,000తో వాళ్ళు కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ 30,000తో స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. జూనియర్ ఆర్కిటెక్ట్స్ 15,000 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. 15,000 అంటే మీకు ఆటోక్యాడ్ డ్రాఫ్ట్స్మెన్ స్టార్టింగ్ శాలరీ అది వస్తుంది. ఓకే, సో వాళ్ళు జూనియర్ ఆర్కిటెక్ట్స్గా రిక్రూట్ చేసుకుంటారు. సో ఇది రియాలిటీ. ఓకే, సో యునిక్ వర్క్ అని చెప్పాను కదా. సపోజ్ ఒక కాన్సెప్ట్ చూద్దాం. సో ఇది ఒక కాన్సెప్ట్ అనుకుందాం ఎక్స్టీరియర్లో. ఓకే, సో ఈ కాన్సెప్ట్కి ఈ గ్రే కలర్ పోర్షన్, విండోస్, డోర్స్ ఇవన్నీ నాకు బేస్ వాల్స్. అంటే బయట ఈ ఎక్స్టీరియర్ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా, లైక్ ఎలివేషన్ కాన్సెప్ట్లో ఉన్న ఈ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా దీస్ ఆర్ ద బేస్ వాల్స్. ఈ బేస్ వాల్స్ ఇట్లాగే ఉంటాయి. మనం ఎంటైర్ కాన్సెప్ట్ అంతా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదే సేమ్ బిల్డింగ్ నేను 3ds Maxలో ఇట్లా డిజైన్ చేశాను నేను. నౌ దిస్ ఇస్ ద పోర్షన్, సేమ్ బిల్డింగ్. అదే బిల్డింగ్ నేను మళ్ళీ SketchUpలోకి వచ్చి ఇట్లా డిజైన్ చేసుకున్నాను అండ్ రెండర్ నేను లూమియన్లో ఇచ్చాను. నౌ దిస్ ఇస్ ద రెండర్ పార్ట్. ఓకే, సో ఇట్లా మీకు డిజైన్ మీరు చేంజ్ చేసినా సరే, లైక్ కాన్సెప్ట్ని మీరు రివైజ్ చేసినా, మేబీ ఇంటీరియర్ ఆర్ ఇట్ మేబీ ఎక్స్టీరియర్, మీకు ఇంకొక కొత్త కాన్సెప్ట్ మీకు డెవలప్ అవుతుంది. ఓకే, బేస్డ్ ఆన్ యువర్ క్రియేటివిటీ లెవెల్. ఎంతవరకు మీరు ప్లాన్ చేస్తున్నారు, కలర్స్ ఎట్లా ఇస్తున్నారు అండ్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ప్లాన్ చేస్తున్నారు అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ క్రియేటివిటీ. ఓకే, నౌ స్క్రాచ్ నుంచి మొత్తం డిజైన్ చేస్తున్నాం కదా. సో బోత్ వేస్ ఇంటీరియర్కి ఎక్స్టీరియర్కి కూడా ఇట్లాగే మనం డిజైన్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ వీడియో అండ్ సెకండ్ వీడియో, ఈ రెండు వీడియోస్ నేను ఓన్లీ ఇంట్రొడక్షన్ పార్ట్కి అండ్ మీకు అసలు వర్క్ ఎలా ఉంటుంది రియల్ టైంలో అనేది నేను జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసమే ఈ రెండు వీడియోస్ నేను చేశాను. అండ్ ఫ్రమ్ ద థర్డ్ వీడియో నేను 3ds Max ట్యూటోరియల్ స్టార్ట్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. జస్ట్ ఫాలో అవుతూ ఉండండి. ప్రతి 2 daysకి ఒక అప్డేట్ వస్తుంది గైస్. ఓకే, సో ఐ థింక్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. యా, సో 3ds Max నుంచి అండ్ SketchUp గురించి ఆల్మోస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నా అవుట్పుట్స్, నా రియల్ టైమ్ అవుట్పుట్ నేను చూపించాను అండ్ నా స్టూడెంట్స్ డిజైన్ చేసిన అవుట్పుట్స్లో, అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ అవుట్పుట్ 3ds Max. నేను లైక్ జూనియర్ ఆర్కిటెక్ట్ అండ్ 3ds Maxలో దీన్ని డెవలప్ చేసిన అవుట్పుట్. నౌ దిస్ ఈస్ ద అవుట్పుట్ పార్ట్. ఓకే, సో ఇవే అవుట్పుట్స్ మీరు బిగినర్ స్టేజ్లో ఉన్నా సరే ఇట్లాంటి అవుట్పుట్సే మీరు ఎట్లా డెవలప్ చేయాలి అనేది నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకైతే 3 to 5 years పట్టింది, కొంతమందికి 2 yearsలోనే వస్తుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ క్రియేటివిటీ. ఓకే, సో దిస్ ఈస్ ద వన్ అవుట్పుట్ క్రియేటెడ్ బై వన్ ఆఫ్ మై స్టూడెంట్. సో ఇది డిజైన్ చేశారు 3ds Max అండ్ వీరేలో డిజైన్ చేస్తారు. రెండర్ ఈస్ ద వీరే అండ్ మోడల్ క్రియేట్ చేసిందంతా 3ds Maxలో. వన్ ఎక్స్టీరియర్ పార్ట్. మీ అవుట్పుట్స్ కూడా మీరు బిగినర్ లెవెల్లో ఉన్నా సరే ఇట్లాగా అవుట్పుట్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది సో జస్ట్ నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. ఆటోమేటిక్గా మీకు ఇట్లాంటి అవుట్పుట్స్ వస్తాయి. ఓకే, సీ ద డిఫరెన్స్. బిగినర్ స్టేజ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇది స్టూడెంట్ డిజైన్ చేసిన అవుట్పుటే.
అండ్ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను డిజైన్ చేసిన అవుట్పుట్ సి హియర్, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది స్టూడెంట్గా ఒకప్పుడు నేను డిజైన్ చేసిన అవుట్పుట్. నౌ సీ ద డిఫరెన్స్. సో రియల్ టైంలో నేను రియల్ ప్రాజెక్ట్ మీద ప్రాజెక్ట్ ఎట్లయితే నేను క్రియేట్ చేశానో ఆ అవుట్పుట్స్ నేను స్టూడెంట్స్కి ఇచ్చినప్పుడు నౌ దిస్ ఈస్ ద డిఫరెన్స్. సో దిస్ ఈస్ ద అవుట్పుట్. అండ్ అట్లాగే జస్ట్ కాన్సెప్ట్, మనం టూల్స్ అన్ని ఎట్లా యూజ్ చేయాలి అనేది ఒక ఇన్స్టిట్యూట్ స్టైల్, లైక్ కాలేజ్ స్టైల్లో మనం నేర్చుకున్నప్పుడు, మీరు బిగినర్ స్టేజ్లో ఉన్నప్పుడు నా దిస్ ఈస్ ద అవుట్పుట్. సీ ద కెమెరా యాంగిల్, సీ ద లైటింగ్, సీ ద బ్యాక్గ్రౌండ్, సీ ద స్కై, సీ ద ట్రాఫిక్, రోడ్, సీ ద టెక్స్చర్స్. సో ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. ఫస్ట్ టైం మీకు ఇట్లాంటి అవుట్పుట్స్ రావడానికి నేను హెల్ప్ చేస్తాను. ఓకే, జస్ట్ ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి. సో మళ్ళీ ఐ విల్ బి రెడీ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఓకే, నౌ దట్స్ ఇట్ ఫర్ టుడే guys. We'll meet in the next video. This is Pawan signing off.